ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మలకు సంబంధించి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ షేర్ల విషయంలో వివాదం నడుస్తోంది. ఈ వివాదంపై జాతీయ స్థాయిలో అప్పీల్ కోర్టు అయిన ఎన్సీఎల్ఏటీ చెన్నై బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అప్పీల్పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్ శేషసాయి, టెక్నికల్ మెంబర్ జతీంద్రనాథ్ స్వైన్లతో కూడిన ధర్మాసనం ఈ వివాదం పూర్తిస్థాయి విచారణ పూర్తయ్యే వరకు స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ జరిగే వరకు వాటాదారుగా ఎవరూ ఎలాంటి హక్కు కలిగి ఉండరని లేదా వినియోగించరాదని కోర్టు స్పష్టం చేసింది. జగన్ తరపు న్యాయవాది విచారణ పూర్తయ్యే వరకు ఎన్సీఎల్టీ ఆదేశాలు అమలు విషయంలో కోర్టు ధిక్కారం కింద ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోని ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ 2025 జూలై 29న తీర్పు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి వాటాలను వారి చెల్లెలు వైఎస్ షర్మిలకు చట్టవిరుద్ధంగా బదిలీ చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ను ఎన్సీఎల్టీ సమర్థించింది. ముఖ్య కారణం, షేర్లను బహుమతిగా ఇస్తానని చెప్పినప్పటికీ ఆ బదిలీ పూర్తి కావడానికి అవసరమైన అసలు షేర్ సర్టిఫికెట్లను జగన్, భారతిరెడ్డిలు కంపెనీకి ఇవ్వలేదు. చట్ట ప్రకారం ఈ పత్రాలు ఇవ్వకుండా షేర్లను బదిలీ చేయడం చెల్లదు అని ఎన్సీఎల్టీ పేర్కొంది. దీంతో వాటాదారులుగా జగన్, భారతి, విజయమ్మ పేర్లను తిరిగి నమోదు చేయాలని ఎన్సీఎల్టీ సూచించింది.